హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఈరోజు మాదైతే ఇడ్లీ అండి. కానీ ఈ ఇడ్లీ వల్లే నాకైతే కష్టాలు కొని తెచ్చుకున్నట్టుందన్నమాట. అదేంటి, ఇడ్లీ ఈజీయే కదా, పని త్వరగా అయిపోద్ది కదా అని అనుకుంటున్నారా? కాదండి, అస్సలు విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట. ఏంటంటే ఇది ఉంటుంది కదా పెట్టేది, స్టాండ్ లాంటిది, అదైతే విరిగిపోయింది అనమాట. నేనైతే చూసుకోలేదు అసలు. ఇంతకుముందు ఒకసారి కూడా విరిగిపోయింది ఫ్రెండ్స్. ఇలానే విరిగిపోతే బాగు చేయించుకొచ్చా తీసుకెళ్ళి షాప్కి. మళ్ళీ విరిగిపోయినట్టుంది, చూసుకోవాలి నేనైతే. ఆ నట్టేమో పెడుతుంటే టైట్ అవ్వట్లేదు, ఉండట్లేదు. సరే కదా, ఎలాగలా పెట్టేసేద్దాంలే, ఇంకేం చేద్దాం అనుకొని కష్టపడి ఇంకా పెట్టానా. అది పెట్టాక చూడండి నా తిప్పలు, అది అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట, ఉండట్లేదు. అబ్బో, ఈరోజు ఇడ్లీతో నా అవస్థలు మామూలుగా అవస్థలు కాదనమాట. సరే కదా అని మూత పెడితే ఆ మూత పట్టట్లేదు అనమాట. ఇదిగోండి, ఇంక ఇలా వెళ్ళిపోతుంది ఇది వచ్చేసరికి. ఏం చేయాలి ఫ్రెండ్స్? వంటగదిలో నా ఇడ్లీ కష్టాలన్నమాట. ఎలా చేయాలా ఏంటి అని. అదేదో ఇడ్లీ పిండి వేయకముందే దీన్ని చెక్ చేసుకున్నట్టు. అసలు ఇడ్లీ పిండి వేసేదాన్నే కాదండి, ఇంకేదన్నా వేరే టిఫిన్ అన్నా ప్రిపేర్ చేసేదాన్ని. ఇంకేం చేస్తాం, వేసాక చేసేది ఏమీ లేదు. ఇంకా సరే కదా అని ఇంక ఇడ్లీ అయితే అలా వేసేస్తున్నా. ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదండి. ఆడవాళ్ళకి వంటగదిలోకి వచ్చాక ఏంటో ఈ కష్టాలు, అదే అర్థం కాదు ఒక్కోసారి. ఇంకెలాగలా వేసేసి దాన్ని అదే ఏదంటారు చూసావా, నిలబెట్టేసేసి ఇంకెట్లకట్లా వేద్దాం లేదు, మూత పెడుతుంటే ఆ మూత పట్టట్లా. ఎందుకంటే అది కొంచెం పైకి వచ్చేసింది ఆ కడ్డీ. ఇంకేమీ చేయలేమన్నమాట, తీయడానికి ఛాన్స్ లేదు. అది వేరే ఇప్పుడు బిగియడానికి కుదరదు. షాపుకి తీసుకెళ్ళింది, పొద్దున్నే ఎవరు షాపులు తెస్తారంటే అసలే మాకు 144 సెక్షన్ నడుస్తుంది అనమాట మెయిన్. ఇంకేం చేయలేంగా, ఇంకెలాగో అలా పెట్టేసేసి కాకపోతే ఆవిరి బయటికి పోతూ ఉందన్నమాట. కాస్త ఇంకా టైం పట్టిద్ది అది ఉడకడానికి. ఈ పిల్లలేమో ఆకలి ఆకలి అని నన్ను చంపేస్తున్నారనమాట. ఇదేమో అసలే లేట్ అయిపోతుంది. ఏం చేయాలి ఏంటో అండి, ఒక్కోసారి వంటగదిలోకి వచ్చాక ఇన్ని కష్టాలు ఉంటాయా మనకు అనిపిస్తాయి. చూసే వాళ్ళకేమో ఏముందిలే ఈజీ, వీళ్ళు చేసేది ఏముంది, పని బాట, ఇంట్లో ఊరకు కూర్చొని తినడం చేయడం అన్నట్టు అనుకుంటారు. అది పడే వాళ్ళకి కదండి తెలిసేది. అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా చట్నీ ముందే ప్రిపేర్ చేయలేదు, ఇంక ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నా. చూస్తే పచ్చిమిరకాయలు కూడా కొన్నే ఉన్నాయి. ఇంకా సర్లే ఈ రోజుకైతే సరిపోతాయిలే, ఇంకా కర్రీకి మళ్ళీ అయితే తెప్పించుకుందాము అని అనుకొని ముందైతే శనగెత్తనాలు పచ్చిమిరకాయలు కొంచెం ఆయిల్ వేసేసి ఇంక ఇలా వేయించేసేసుకుంటున్నా. ఇంకా వీటిని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టాలి కదా. ఓన్లీ శనగగుండ్లు కాదండి, కొంచెం వాటితో పాటు అవి ఇంకేంటి శనగపప్పు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేస్తాను అనమాట. ఓన్లీ పల్లీలు అనుకో ఇంకా అరకిలో పప్పు వేసి పచ్చడి చేసినా కూడా చాలదు అనమాట వీళ్ళకి. అందుకని కొంచెం శనగపప్పు కూడా వేసామనుకో కొంచెం ఆట వస్తుంది, ఒదుగు వస్తుంది పచ్చడి కూడా, అప్పుడు కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ కూడా. అందుకని ఇంక ఇలా రెండు మిక్స్ చేసేస్తాను అనమాట. మీరు కూడా ఇలా రెండు మిక్స్ చేస్తారా, ఓన్లీ పల్లీతోనే వేస్తారా? కొంతమంది అయితే కొబ్బరి కూడా వేస్తారండి. మనకు కొబ్బరి పడదు, అదేంటంటారా? ఆ కొబ్బరి తింటే మనకి గ్యాస్ అనమాట. ఇంకేం చేస్తాం, ఇష్టమే కానీ తినలేమన్నమాట. అసలు నాకు చిన్నప్పటి నుంచి గ్యాస్ అండి, ఇదేం అదృష్టం. చిన్నప్పటి నుంచి కొన్ని అదృష్టాలు ఉంటాయిలే, ఏం చేయలేము వాటిని. అలానే నాకు కూడా ఈ గ్యాస్ అనేది చిన్నప్పటి నుంచి తన్నుకొని వచ్చేసింది అనమాట. మనకి శనగపిండి బజ్జీలు ఇలాంటివన్నీ అసలే పడవన్నమాట. ఇష్టమని పొరపాటు తిన్నానా, ఇంక సాయంత్రానికి ఆ గ్యాస్ ఫామ్ ఎక్కువైపోయి ఇంకొక ఇంజక్షన్ చేయించుకోవాల్సింది తప్పదనమాట. ఏంటో ఈ కష్టాలు, ఈ చిన్న జీవితాలకి నేను కష్టాలు ఏం చేస్తాను, తప్పదండి ఇంతే. ఇంకే ఈ తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట. చట్నీ కొంతమంది తాలింపు వేస్తారు, కొంతమంది తాలింపు వేయడం. నేనైతే తాలింపు అయితే కంపల్సరీగా వేసేస్తానండి. కరివేపాకు లేదు ఫ్రెండ్స్ ఈరోజు తాలింపులోకి. చూసుకోవాలి, నిన్న కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేసారు అనమాట కూరల్లో తాలింపులకి. ఈరోజు చూస్తే లేదు. ఇప్పుడే మా వారిని తెమ్మన్నాలే కానీ తీసుకొస్తున్నాను అన్నారు. ఇంక తెచ్చేదాకా మనం ఎక్కడ ఆగుతాం, ఈ పనులు పిల్లలు ఆగట్లేదుగా. ఇంకా తాలింపు అయితే వేసేసేద్దాంలే, కరివేపాకు లేకపోతే ఏమైందిలే. ఇంక ఈరోజు ఫీల్ అవ్వమాకలే చట్నీ అనేసి ఆ చట్నీకి చెప్పేసుకున్నానండి. ఏం కూడా ఇంక చెప్పకపోతే మరి అది ఫీల్ అయ్యిదిగా. ఇంకా ఈరోజు ఇంకోటి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు, ఇంత కష్టపడ్డా కూడా పిల్లలకి వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు అరిటాకులు తీసుకొచ్చానండి. ఏంటి అరిటాకులు తింటారా ఏంటని అనుకుంటున్నారా? కాదండి, కొంచెం హోటల్ స్టైల్లో వీళ్ళకి కొంచెం ఇడ్లీ పెట్టేసిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని అలా అరిటాకులు తీసుకొని వాకింగ్లోకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఇంకా కట్ చేసుకొని 2 ఆకులు అయితే కోసుకొచ్చేసాను అనమాట. వీళ్ళకి అలా పెట్టేసి ఇచ్చేసాను అనుకో, కొంచెం హ్యాపీగా ఓ మా మమ్మీ హోటల్ నుంచి టిఫిన్ తెప్పించిందా అనే ఫీలింగ్ వస్తుంది కదా. అందుకని అలాంటి కొంచెం అప్పుడప్పుడు పిల్లలకి అలా సర్ప్రైజ్ ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చూడండి, నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మా వాడు
ఇక్కడ ఏంటో మా మమ్మీకి పిచ్చి ఎక్కిందట్టుంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అని అనుకొని గాల్లోకి చేతులు చూపించి దండం పెడుతున్నాడు ఫ్రెండ్స్. అంతేనండి, వాళ్ళని మనం సర్ప్రైజ్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటామా, వాళ్ళేమో ఫన్నీగా మాట్లాడదామని చూస్తారు. మనల్ని ఎవరు గుర్తిస్తారు ఫ్రెండ్స్? అసలు మనల్ని ఎవరు గుర్తించట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలండి మనల్ని మనం గుర్తించాలంటే? ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏదైనా కొంచెం సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. చూడండి, ఇడ్లీ అయితే ఎలాకలా అయితే వచ్చేసినాయండి. ఎంత కష్టపడి ఆ ప్లేట్లు అది ఉంటుందో ఉండదో, పిండి పోయిద్దో అనుకున్నా కానీ నాకైతే భయం వేసింది. కానీ ఫైనల్లీ అయితే ఇంకెలాగలా వచ్చింది. కొంచెం కారప్పొడి కూడా వేసిద్దామండి. మరి హోటల్ స్టైల్లో లాగా ఉండాలి అంటే ఓన్లీ ఇడ్లీ వేసి చెట్టి వేసిస్తే ఏం బాగుంటుంది ప్లేట్లో. మరి వాళ్ళు కూడా చూడంగానే వావ్ మమ్మీ అని అనాలి కదా. ఇదిగోండి చూడండి ప్లేట్ ఇడ్లీ అయితే ఇది 50 రూపీసేనండి. అబ్బో, బయట ఇడ్లీ 20 రూపాయలకి 3, 4 ఇస్తాను, మీరేంటండి 50 రూపాయలు అంటారు. మరి అరిటాకులో పెట్టాం కదండి, అందుకని అరిటాకు ఇడ్లీ కాబట్టి 50 రూపాయలు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.